ఎవరంటే స్మగ్లర్స్ అంట. ఈ వెహికల్స్ పెట్టుకు తిరిగే వాళ్ళు స్మగ్లర్స్ అంట. వీళ్ళందరూ కలిసి కాకినాడ పోర్టుకు బియ్యం తీసుకెళ్తున్నారంట. ఏం పోయేకాలం వచ్చిందా చంద్రబాబు నాయుడు గారు? నాకు అర్థం కాలేదు. వాళ్ళకేమి సంబంధం? వాళ్ళేదో 21,000 ప్రభుత్వానికి తీసుకుని 5 లక్షల రూపాయల వెహికల్ని లోన్లో కొనుక్కుని ఈఎంఐ కట్టి వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతూ ఉంటే వాళ్ళు స్మగ్లర్స్ అంట, వాళ్ళు సంఘ విద్రోహ శక్తులంట. వాళ్ళ మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తీసేయాలి. కాబట్టి స్మగ్లర్స్ ఎవరయ్యా అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు స్మగ్లర్స్, నీ ఎమ్మెల్యేలు స్మగ్లర్స్. నేను ఇవాళ చెప్తున్నా, కాదని చెప్పమని ఎవరైనా సరే, ప్రతి ఎమ్మెల్యేకి అనేక రకాల ఆదాయాలు వస్తున్నాయి. దానిలో ఈ పీడిఎస్ బియ్యం, ఈ బియ్యం ఒక ఆదాయం. ఏ నియోజకవర్గంలో చూడండి, ఎమ్మెల్యే గారికి ఇంత ముట్ట చెబుతారు. ఇంత ముట్ట చెప్పి ఈ బియ్యాన్ని సరఫరా చేస్తే వాళ్ళ దగ్గర నుంచి, వినియోగదారుల దగ్గర నుంచి కొంటారు, కొని దాన్ని పాలిష్ పెడతారు, తీసుకువెళ్ళి కాకినాడ పోర్టులో లోడ్ ఎక్కిస్తారు, ఆఫ్రికా దేశాలకు తరలిస్తారు, కోట్లు సంపాదిస్తారు. దానిలో కాస్తో కోస్తో ఎమ్మెల్యేలకు ఇచ్చేటటువంటి కార్యక్రమం. ఏ ఎమ్మెల్యే ఈ బియ్యపు డబ్బులు కక్కుర్తి పట్టం లేదో చెప్పమని అడుగుతా ఉన్నా నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలా జరగలేదు. ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఏ ఎమ్మెల్యే ఈ గడ్డి కరవటం లేదో చెప్పమంటున్నా. ప్రతి ఎమ్మెల్యేకి మట్టి, ఇసుక ఉంటే, వాళ్ళ నియోజకవర్గం తీసుకుంటే మట్టి, ఇసుక, ఉద్యోగాల ట్రాన్స్ఫర్లు, ఈ బియ్యం అమ్ముకునే కార్యక్రమం దగ్గర నుంచి, ఆ మాఫియా దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం, వీళ్ళు స్మగ్లర్స్. పాపం ఇలాంటి 2,600 మంది నిరుద్యోగులు, ఎస్సీలు, బీసీలు వాళ్ళ మీద బది ఏడ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు చంద్రబాబు. వాళ్ళ ఉసురుని కొట్టుతుందని కూడా మనం చేస్తున్నాం. అర్ధంతరంగా పీకేయకూడదు. వాళ్ళకు టైం ఇవ్వు. లేదా 72 మాసాలు అయిపోయిన తర్వాత టేక్ డెసిషన్. వాళ్ళు అలో లక్షణాన్ని రోడ్డు మీద పడ్డ సందర్భాన్ని గుర్తు చేసుకోమని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అంతేకాదు, నేను తెలియగలుగుతానండి, జనసేన ఆయన ఉన్నాడు కదా, ఎవరైనా మనోహర్ గారు, ఒకసారి ఎంక్వైరీ అని చెప్తే మనోహర్ గారి సంగతి. బియ్యం వాళ్ళు ఎన్ని ఇంటి చుట్టూ తిరిగి క్యాష్ ఇస్తున్నారే, శుభ్రంగా లెక్కేసుకు లోపల పెట్టుకుంటున్నావే. మరి అది పవన్ కళ్యాణ్కి ఇస్తున్నావో చంద్రబాబుకి ఇస్తున్నావో నాకు తెలియదు. కానీ నాదెళ్ల మనోహర్ గారు ఈ దొంగ బియ్యం వ్యవహారంలో మొదటి స్మగ్లర్ ఎవరైనా ఉన్నారంటే అది నాదెళ్ల మనోహర్. ఆ తర్వాత మీ అబ్బాయి. పవన్ కళ్యాణ్ గారికి ఉందో లేదో నాకు తెలియదు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన చేస్తూ చివరికి ఈ మొబైల్ డిస్పెన్సింగ్ వెహికల్స్ యూనిట్స్ ఉన్నటువంటి అమాయకుల మీద నువ్వు పడేటువంటి కార్యక్రమం చేస్తున్నావు. ఇప్పటికైనా కాస్త ఆలోచన చేసుకో చంద్రబాబు నాయుడు గారు. ఇది సరైనటువంటి విధానం కాదు. మీరు తక్షణమే దీని మీద ఆలోచన చేయాల్సిన అవసరం, చేసే పరిస్థితి ఏమీ లేదులే నీకు. ఎందుకంటే లైన్లో పడ్డావు. ఇంకా మీ అబ్బాయి సూట్ కేసులు సర్దుకోవటం, మా మీద కేసులు పెట్టడం, ఆ మనోహర్ ఏమో కోట్లు తీసుకోవటం, లైన్లో పడ్డారు, సూట్ కేసులు సర్దుకునే కార్యక్రమం ఉన్నారు తప్ప ప్రజల గురించి ఆలోచించే పరిస్థితిలో మీరు లేరు. రైతుల గురించి అసలు నాకు తెలియకూడతాను. రైతుల పరిస్థితి ఏంటండి? వాళ్ళ ఏ రైతు బాగున్నాడు చెప్పండి? పత్తి రైతా, మిర్చి రైతా, వడ్డ రైతా, టొబాకో రైతా? ఏ రైతు, ఒక్క రైతు బ్రహ్మాండంగా ఉన్నానని చెప్పమనండి. రైతుల్ని గాలికొల్లేశావు, యువకుల్ని గాలికొల్లేశావు, వ్యాపారస్తుల్ని గాలికొల్లేశావు, ఇండస్ట్రీస్ని గాలికొల్లేశావు. చివరికి నిన్ను నమ్ముకొని భూములు ఇచ్చినటువంటి అమరావతి రైతుల్ని గాలికొల్లేశావు. అంత దుర్మార్గమైన పరిపాలన చేస్తూ ఇవాళ ఊరిని పబ్లిసిటీ స్టంట్ కోసం వెళ్తాడండి 1వ తారీఖున. ఇక చూడు, అక్కడ పిట్టల దొరలాగా చెబుతుంటాడు, నా అంత గొప్పోడు లేదు, నేను అది చేశాను, ఇది చేశాను, బడులు జరంగానే వాళ్ళకిస్తాను, వీళ్ళకిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మేసిపోసే కార్యక్రమం, ఈ పిట్టల దొర వేషాలు వేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. చేసింది మాత్రం 12 మాసాల్లో ఒక్కటి కూడా లేదు. ఇది దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అని కూడా మనవి చేస్తున్నా. అదేమంటే నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి,